హాయ్ ఫ్రెండ్స్! చేయడానికి ఎంతో సింపుల్ కానీ ఆరోగ్యానికి ఎంతో బ్రిలియంట్ అయిన ఫ్రూట్ సలాడ్ని ఈరోజు మనం ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలను చూద్దాం. అయితే ఫస్ట్ నేను ఒక 2 లీటర్స్ ఆఫ్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. అయితే ఎక్స్ట్రా క్రీమ్ మిల్క్ యాక్చువల్లీ చెప్పాలంటే మీరు అవైలబిలిటీని బట్టి క్రీమ్ మిల్క్ అయినా పర్లేదు. అది ఒక బౌల్లో వేసుకొని కలుపుతూ ఉండండి. నెక్స్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ కస్టర్డ్ పౌడర్. నేను 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ ఈ బ్రాండ్ది తీసుకున్నాను. ఒక చిన్న బౌల్లో అందులో కొన్ని పాలు వేసి ఎలాంటి ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. ఉండలు లేకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్ బిగులు. నెక్స్ట్ మనకు కావాల్సింది ఫ్రూట్స్. మీకు నచ్చిన ఫ్రూట్స్ని మీ టేస్ట్ పరంగా ఏవైతే బాగుంటాయో మీకు నచ్చినట్లు తీసుకోండి. ఎలా చేసినా బాగుంటుంది ఈ ఫ్రూట్ సలాడ్. తీసుకున్న అన్నిటిని నీట్లీ చాప్ చేసుకోండి. ఎంత నీట్గా చాప్ చేస్తే ఫ్రూట్ సలాడ్ అంత బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ మిక్స్చర్ని పాలల్లో వేసి ఇలా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఉండలు కట్టొద్దు కాబట్టి. అందులోనే 2.5 కప్స్ ఆఫ్ షుగర్ని యాడ్ చేశాను నేను. అది మీ టేస్ట్ ప్రకారంగా మీకు ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు. దట్ ఈస్ నో ఇష్యూ. తరువాత కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా పాలు వేడిగా ఉన్నప్పుడే వేసేసాను. మనం చేసుకున్న మిశ్రమం చల్లారిన తర్వాత మనం నీట్గా కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అందులో వేసేయండి. డ్రై ఫ్రూట్స్ కూడా ఇంకేమైనా యాడ్ చేయాలనుకుంటే అప్ టు యువర్ టేస్ట్ అన్నీ యాడ్ చేసి బాగా కలిపేసుకోండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి రిఫ్రిజిరేట్ ఫర్ 1 డే. నేను ఫ్రిడ్జ్లో ఫ్రూట్ సలాడ్ని పెట్టి తినాలి అని ఎందుకన్నానంటే ఆ ఫ్రూట్స్ ఆ కస్టర్డ్ పౌడర్ మిక్చర్లో నానినప్పుడు ఆ ఫ్రూట్స్ ఫ్లేవర్ పాలల్లోనూ పాల ఫ్లేవర్ ఫ్రూట్స్లోనూ వచ్చిన తర్వాత ఉంటుందయ్యా సుబ్బారావు, వేరే లెవెల్ అంతే.